ఎవరికైనా డబ్బులుంటే సర్వీస్తో ప్రజల్ని గెలవాలి తప్ప ఎన్నికలో డబ్బులతో కాదు. ఈ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎంత ఈ 5 ఏళ్ళు నేను చూశాను. 40 ఏళ్ళలో చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను. నా జీవితంలో ఇలాంటి వ్యక్తి ఒకడు ఉంటాడు, ఇలాంటి ఒక వ్యక్తి వచ్చి రాజకీయాలు చేస్తాడని నేను కల్లో కూడా ఊహించలేదు. నేనే కాదు, రాష్ట్రాలు ఎవడూ ఊహించలేదు. నా లెక్క ప్రకారం అతని బిహేవియర్ చూస్తా ఉంటే చాలా వ్యాపారాన్ని రాజకీయం చేసుకున్నాడు. రాజకీయం చేసుకున్న తర్వాత ఎవరైనా సరే కొన్ని విలువలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని ప్రాధాన్యతలు ఉంటాయి. ఎలాంటి లేకుండా అనునిత్యం మీరు నోరిప్పితే అబద్ధాలు, బ్లాటెంట్ లైస్. ఒక ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి ఇన్ని అబద్ధాలు చెప్పి మళ్ళా సర్వైవ్ అవుతాడు నా జీవితంలో ఎప్పుడు నేను ఊహించలేదు. చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పేయడం. ఎవరైనా నువ్వు తప్పు చేశావు అంటే వాళ్ళపైన పడిపోవడం. ఇంకా పోలీసులు వచ్చేస్తారు, తప్పుడు కేసులు పెడతారు. వీళ్ళు ప్రభుత్వం తరపున బ్రహ్మాండమైన అడ్వకేట్లు పెడతారు. మన సొంత డబ్బులు పెట్టుకోవాలి. దీంతో రాష్ట్రం మొత్తం మీరు చూస్తే భయంకరమైన వాతావరణం ఫేస్ చేశాం. ఈరోజు కొంతమందికి నేను సీట్లు ఇవ్వలేకపోయి ఉండొచ్చు. వాళ్ళు చేసిన త్యాగం నా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను. నా కళ్ళ ముందు కనపడుస్తున్నాయి. జైలుకు పోయారు, చాలా సఫర్ అయ్యారు, మానసికంగా క్షోభ అనుభవించారు, శారీరకంగా సఫర్ అయ్యారు. ఇవన్నీ ఎందుకు చేశారంటే నమ్మిన సిద్ధాంతం కోసం చేశారు. ఈరోజు మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్తే ఎంత దారుణంగా ఉంటాయో ఒకసారి చూస్తే ప్రతి ఒక్కటి ఫేక్ ప్రచారం. రేపటి నుంచి ఎన్ని ప్రచారాలు చేస్తారు నాకైతే తెలియదు. లేటెస్ట్ గా చూస్తే బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ కూడా రాజీనామా చేసేసిందని ఒక వార్త పెట్టేశారు. అంత మునుపు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉండడం, ఇది తాత్కాలికమైన పొత్తు, పోలవరం అమరావతి అన్నీ అయితే తప్ప మేమేం చేయడం లేదని చెప్పి ఇంకొక లెటర్ పెట్టేశారు నా పేరుతోనే. పురంధేశ్వరి గారు సరే మా ఫ్యామిలీ కావచ్చు, కానీ 30 ఏళ్లుగా ఆవిడ వేరే పార్టీలో ఉంది, కాంగ్రెస్ లో ఉంది, కేంద్రంలో మంత్రిగా పనిచేసింది, ఇప్పుడు బీజేపీలో ఉంది, రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తుంది. ఎన్ని తప్పుడు వార్తలు రాయాలో అన్ని తప్పుడు వార్తలు రాసే పరిస్థితికి వచ్చారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు చాలా కుటుంబాల్లో వివిధ రాజకీయ పార్టీల్లో కుటుంబ సభ్యులు ఉంటారు. వాళ్ళు నమ్మిన పార్టీకి వాళ్ళు పనిచేసుకుంటారు. అలాంటిది ఎన్ని తప్పుడు వార్తలు పెట్టాలో అన్ని తప్పుడు వార్తలు పెట్టారు. జనసేన పార్టీ ఉంది, పవన్ కళ్యాణ్ గారు, మేము వాళ్ళ కోసం మేము పనిచేయాల్సి వచ్చే పరిస్థితి వస్తుంది. మా కోసరం కాదు, ప్రజల కోసరం కాదు. ఒక 2 నిమిషాలు అయితే ఒక వార్త పెట్టేసి కాపుల్ ఆయన ఓట్ బ్యాంక్ స్ట్రాంగ్ గా ఉంటే వాళ్ళందరిలో అపోహలు వచ్చి పెట్టడం, మేము సీట్లన్నీ కూడా ఇద్దరు అడ్జస్ట్ చేసుకుంటే ఈ పొత్తులో సీట్లు ఒకరికి అన్యాయం జరిగిపోయింది, ఒకరికి న్యాయం జరిగిపోయిందని మాట్లాడడం. అంటే మీకు ఒక్కటి కాదు, ఎన్ని విధాల ప్రయత్నం చేయాలనో అన్ని విధాల ప్రయత్నం చేసే పరిస్థితికి వచ్చారు. లేటెస్ట్ మీరు ఒకసారి చూస్తే ఎంత దుర్మార్గం అంటే విశాఖపట్నంలో డ్రగ్స్ పట్టుకున్నారు. విశాఖపట్నంలో డ్రగ్స్ పట్టుకుంటే క్లియర్ కట్ గా డ్రగ్స్ పట్టుకున్న తర్వాత మామూలుగా కూడా కాదు, 25,000 కేజీలు డ్రగ్స్ వచ్చాయి. అది కూడా డ్రై ఈస్ట్ పేరుతో బ్రెజిల్ నుంచి కన్సైన్మెంట్ వచ్చింది. ఇక్కడైతే గవర్నమెంట్ ఇది
సిబిఐ వాళ్ళు రాసిన రిపోర్ట్ అది. డ్యూరింగ్ ది ప్రాసెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ various officers of AP government and port employees gathered at site, causing delay in the CBI proceedings. The representatives of importer informed that there is prediction of rainfall and all his goods might get damaged in rainfall. Hence request to keep the goods inside the container for the day for its safety custody. అటు కంటైనర్ తీసుకొచ్చిన వ్యక్తి ఇటు అధికారులు పోయి డిలే చేయడానికి ప్రయత్నం చేశారు. డిలే చేసిన తర్వాత మనం అడిగాం, ఇది ఫస్ట్ టైం కాదు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇదే మారుగా 21,000 కోట్ల రూపాయలు విలువ చేసే డ్రగ్స్ వచ్చాయి. అదే మారుగా ఈరోజు రాష్ట్రం మొత్తం గంజాయి ఉంది. డే 1 మనం ఫైట్ చేస్తున్నాం. మనం పోరాడుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి చేశారు. నేను 2 రోజులు 48 అవర్స్ ఫాస్టింగ్ చేశాను. మన మీద దాడి చేస్తే మనం ఇచ్చిన కేసు తీసుకోలేదు. మన ఆఫీసుకు వచ్చి డీజీపీ ఆఫీస్ ఎందూరం గట్టిగా అరిస్తే డీజీపీకి వినపడొస్తుంది. అక్కడి నుంచి ఆఫీసును దాడి చేసి వీళ్ళు హ్యాపీగా వెళ్ళిపోయే పరిస్థితి వచ్చారు. తర్వాత మన సీసీటీవీ కెమెరాల్లో ఉండే ఇన్ఫర్మేషన్ మనం వాళ్ళకి ఇచ్చి యాక్షన్ తీసుకోమని కేసు ఇస్తే తిరిగి మన మీద కేసులు పెట్టి మన వాళ్ళు వేధించారు తప్ప వాళ్ళపైన యాక్షన్ తీసుకోలేదు. దానిపై నేను ఢిల్లీకి వెళ్ళి హోమ్ మినిస్టర్ గారికి వాళ్ళు నేషనల్ లెవెల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం. హోమ్ మినిస్టర్ పంపించాం, అందరికి పంపించాం, అయినా యాక్షన్ తీసుకోలేదు. ఇన్ని రోజులుగా మీరు ఒక్కసారి ఆలోచిస్తే 5 సంవత్సరాల్లో ఒక్కసారి ముఖ్యమంత్రి గంజాయి పైన కానీ డ్రగ్స్ పైన కానీ సమీక్ష చేసిన దాఖలాలు లేవు. ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాం, ముద్రా పోర్ట్ నుంచి వచ్చింది, విజయవాడ కన్సైన్మెంట్ వచ్చింది, మీ ఎమ్మెల్యే కాకినాడ ఎమ్మెల్యే ఇన్వాల్వ్మెంట్ ఉంది, వీళ్ళందరూ కలిసి చేస్తున్నారు అని ఆ రోజు చెప్పిన తర్వాత ఇంతవరకు ఆ కేసు ఏం చేశారో దాఖలాలు ఉన్నాయని అడుగుతున్నాం. ఇది జవాబుదారీతనం ఉండాల్సిన అవసరం ఉందా లేదని అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని. సమాధానం చెప్పమంటున్నాం. నిన్న ఏదైతే విశాఖపట్నంలో జరిగితే మీరు ఆ ఫోటో చూస్తే వాళ్ళ పార్టీ వ్యక్తి ఫోటో ఏంటి, అతను చూస్తే వాళ్ళ పార్టీ వ్యక్తి అయితే మనం చెప్తే ఇమ్మీడియట్ గా మన మీద మళ్ళా ఆరోపణ. అంటే ఎంత దుర్మార్గం అంటే ఆ ఫోటో మీరు చూడండి. కోనం వీరభద్రరావు, కోనం కృష్ణకుమారి, భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. ఎవరు ఫోటో పెట్టారు? రాజశేఖర రెడ్డి ఫోటో, జగన్మోహన్ రెడ్డి ఫోటో, ఈ పక్క వాళ్ళందరి నాయకుల ఫోటోలు. ఇవన్నీ పెట్టి మొత్తం మీరు ఒకసారి చూస్తే అదే సమయంలో బ్రెజిల్ ప్రెసిడెంట్ తో ఆయన అవుతానే విజయసాయి రెడ్డి ఒక ట్వీట్. వీళ్ళు ఎక్కడికి వచ్చారో నాకైతే అర్థం కావడం లేదు. ఇప్పుడు కంటైన్మెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది? బ్రెజిల్ నుంచి స్టార్ట్ అయ్యింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు ఈ స్టేట్మెంట్ చూడండి క్లియర్ గా. కంగ్రాచులేషన్స్ టు లూయిస్ ఇనాషియో లూలా డా సిల్వా on being elected as the new president of Brazil, hoping that the new government will strengthen democracy in the country and put an end to years of decisive administration. బ్రెజిల్ ప్రెసిడెంట్ కనెక్షన్ ఉంది. గొప్ప నాయకుడు కదా ఆయన, ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ఇతను కాదు, ఇంటర్నేషనల్ మాఫియా. అదే వీళ్ళు చేసే పని. ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు, నాకు పురంధేశ్వరి రిలేటివ్ అంట,
నాకు సంబంధాలంట. అంటే అడ్డంగా మీరు ఎందుకు అర్థం చేసుకోవాలంటున్నారంటే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియాని పెంచి పోషించి కడాన రాష్ట్రాన్ని నాశనం చేసి ఈరోజు ఇంటర్నేషనల్ మాఫియాతో సంబంధాలు ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితికి వచ్చారంటే వీళ్ళు ఏమన్నా నాకైతే అర్థం కావడం లేదు. మీ నాయకులు చేస్తారు, మీ నాయకుల దగ్గర చేపిస్తారు, చేయించి నేరం మన మీద మోపే ప్రయత్నం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఈరోజు ఇక్కడ జరిగే విషయాలు మీరు చూస్తే ఈ రాష్ట్రంలో వచ్చే డబ్బులంతా ఇంటర్నేషనల్కి వెళ్ళిపోతున్నాయి, విదేశాలకు వెళ్ళిపోతున్నాయి హవాలా రూట్లో. ఇవి కానీ ఈ రోజా రేపా ఎల్లుండా మనకు తెలియదు. నిన్న మీరు చూస్తే అక్వా ఏదైతే కంపెనీ ఇప్పుడు మనం మాట్లాడుతున్నామో ఆ వ్యక్తి కోన వీరభద్రరావు, సంధ్య అక్వా ఎక్స్పోర్ట్ పేరుతో వచ్చింది. ఇది అతను వైసీపీ నేత పూర్ణచంద్రరావుకి సోదరుడు. వీళ్ళందరూ కలిసి బలవంతంగా చేశారా, ఏం చేశారు నాకు తెలియదు. ఈరోజు మార్నింగ్ ఒక న్యూస్ చూస్తా ఉంటే అనిపించింది, ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్ లో కూడా వీళ్ళు ఉన్నారని. అది వాస్తవం లేదా సిబిఐ తేల్చాలి. అంటే ఏ విధంగా పోతున్నారు. ఇంకొక పక్క మీరు చూస్తే ఎంత బరిదెగిచ్చారు అనేది ఒక ఎగ్జాంపుల్ మొన్నే చాలా బాధ కలిగింది. ఏపీపీఎస్సి 2019లో టెండర్లు పిలిచి నేను నోటిఫికేషన్ ఇచ్చా. దాంట్లో డిప్యూటీ కలెక్టర్స్ అండ్ ఆల్సో డిఎస్పీల పోస్టుల కోసం అవన్నీ కూడా ప్రాసెస్ చేస్తే మామూలుగా ఇవన్నీ కూడా కంప్యూటర్తో కరెక్ట్ చేయకూడదు, మాన్యువల్ గా చేయాలి. ఫస్ట్ టైం కంప్యూటర్ గా చేశారు. అది కరెక్ట్ కాదని కోర్టు స్టే చేసి ఆ కోర్టు మళ్ళా డైరెక్షన్ ఇస్తే మాన్యువల్ గా చేశారు. ఆ మాన్యువల్ గా చేసిన తర్వాత ఫస్ట్ చేసిన మాన్యువల్లో వీళ్ళ మనుషులు రాలేదు. రాకపోతే వీళ్ళకి కావాల్సిన వాళ్ళు రావడానికి మళ్ళా సెకండ్ టైం చేయించారు. ఫస్ట్ టైం చేయించిన దానికి ఎవిడెన్సెస్ చాలా క్లియర్ గా ఉన్నాయి. కర్నూలు నుంచి సెక్యూరిటీ తీసుకొచ్చారు, ఇక్కడుంటే కరెక్ట్ చేసేటప్పుడు భోజనాలు డబ్బులు ఇచ్చారు, ఎప్పటికప్పుడు సమీక్షలు చేశారు. ఇవన్నీ పెట్టడానికి ఒక కంప్యూటర్ కంపెనీకి ఎవాల్యుయేషన్ చేయడానికి, రికార్డ్ ఎస్టాబ్లిష్ చేయడానికి వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చారు, అన్ని చేశారు. ఇంత డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటే ఆ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంతా అవాయిడ్ చేసి మూడోసారి మళ్ళా చేపించాడు, మనుషులకి ఇచ్చి పోస్టింగ్స్ ఇచ్చేశారు. కోర్టులో 2 సార్లు రాంగ్ అఫిడవిట్ ఇచ్చారు. అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అల్టిమేట్ గా ఏ వ్యక్తి అయినా సరే ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేది కోర్టు ద్వారా వస్తుంది. ఈ రోజు ఒకవేళ న్యాయం డిలే అయినా న్యాయం జరుగుతుంది, పోరాడే శక్తి ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు అలాంటి కేసు చేస్తే ఇంతవరకు దానికి కూడా సమాధానం ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు. మళ్ళీ ఇవన్నీ కూడా ఏ విధంగా డెస్ట్రాయ్ చేయాలో రికార్డ్స్ అన్ని డెస్ట్రాయ్ చేయడానికి మళ్ళా ప్రయత్నం చేస్తున్నారని ఏపీపీఎస్సి కూడా పాత రికార్డ్స్ అన్ని ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు చాలా వరకు నేను చూస్తే మాధవి కడప నుంచి వస్తా ఉంది. ఆవిడ సి విజిల్ ఎలక్షన్ కమిషన్ పెట్టారు, గన్నవరం వచ్చింది, చూసిన తర్వాత ఎలక్షన్ కనపడింది ఆవిడకి. ఆవిడ సి విజిల్ కోసం యాప్ ఓపెన్ చేసింది, వచ్చేసారు పేటిఎం బ్యాచ్. అన్నించి గొడవ. అంటే వీళ్ళు ఎంత అరాచకం చేస్తున్నారో అది గుర్తుపెట్టుకుంటే మాధవి గట్టిగా నిలబడుకొని మీరు ఏం చేస్తారో చేయండి, అన్యాయం జరిగితే పోరాడతా నిలబడి పోరాడిన ఆడబిడ్డ మాధవి. ఆ ధైర్యం వల్ల రావాలి. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎంత దుర్మార్గంగా ఉండాలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మొన్నే మనం చాలా ఇన్సిడెంట్లు కూడా చూసాం. సిబిఐ
మన రాష్ట్రంలో సిబిఐ పరిస్థితి, బాబాయ్ గొడ్డలపేట కేసులో 5 ఏళ్ళు అయింది. 5 ఏళ్ళు అయితే ఇంకా జరుగుతానే ఉంది. ఎన్ని ట్విస్టులు వచ్చాయి చూసాం. కడాన సిబిఐ ఆఫీసర్ ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడో ఆయన మీదనే కేసు పెడితే ఆయన హైకోర్టుకు వచ్చి యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నాడు. కెన్ యూ ఇమాజిన్? తర్వాత సిబిఐ అరెస్ట్ చేయడానికి వస్తే అవినాష్ రెడ్డిని కర్నూలులో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేస్తుంది కాబట్టి మీరు అరెస్ట్ చేయడానికి వీలు లేదు అని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తే సిబిఐ తిరిగి వెళ్ళిపోయారు. అంటే ఇది ఇంటర్నేషనల్ మాఫియానా, లేకపోతే చట్టం అనేది లేదా ఈ దేశంలో? కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చట్టమే వర్తించదా? ఎక్కడా ఇలాంటి దేశ చరిత్రలో నాకు తెలిసినంత 45 ఏళ్ళు నేను ఎప్పుడు చూడలే ఇవన్నీ అని బరి తెగించే పరిస్థితికి వచ్చారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. డ్రగ్స్, గంజాయి, లిక్కరు, నాసిరకం లిక్కరు, 1000 కోట్ల దోపిడీ, ఇంకో పక్కన శాండ్, ఇంకో పక్కన చూస్తే మైన్స్ మొత్తం లూటీ, ప్రాపర్టీస్ అన్ని కూడా సెటిల్మెంట్లు, 30-40 సంవత్సరాలుగా సంపాదించిన ఆస్తి మెడ మీద కత్తి పెట్టి ఇది రాసిస్తావా లేదా అంటే ప్రాణభయంతో రాసిచ్చేసి బయట కూడా చెప్పలేని పరిస్థితి, చంపేస్తారని. ఒకప్పుడు నేను చూశాను, టెర్రరిస్ట్ ఎక్కడో ఉంటాడు, దావూద్ ఇబ్రహీం, వాడు ఇక్కడికి ఫోన్ చేస్తాడు. దావూద్ ఇబ్రహీం ఫోన్ చేశాడు, నువ్వు 10 కోట్లు పంపేయాలని పంపించేయాలి. దావూద్ ఇబ్రహీం ఉన్నాడా లేదు తెలియదు కానీ వీడు మాత్రం 10 కోట్లు పోతాయి. నేను చూశాను టెర్రరిస్టులు ఎక్కడో ఉంటారు. ఫలానాడికి చెప్తే నువ్వు ఇంత పంపించమంటే ఆ లెటర్ ఫేక్ అయినా డబ్బులు పంపించి 3 వాళ్ళు చెప్పేవాళ్ళు కాదు. అదే పరిస్థితి రాష్ట్రం. మీరు గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. అందుకే చాలా మంది సెటిల్మెంట్లు చేసుకుంటే 40 ఏళ్లుగా సంపాదించిన ఆస్తి వీళ్ళకి రాసిచ్చేసి వాటా రాయించే వాళ్ళు ఉన్నారు, టోటల్గా రాయించే వాళ్ళు ఉన్నారు, లేకపోతే వదిలేసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ బయట మాట్లాడకుండా ఇప్పటికి కూడా భయపడే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో మీరు చూస్తే రాష్ట్రంలో కొంతమంది టెయింటెడ్ ఆఫీసర్ తెచ్చుకున్నారు. ఆల్ ఇండియా లెవెల్లో ఐఏఆర్ఎస్ ఆఫీసర్ రాష్ట్రం అంతా వీళ్ళే. రైల్వే ఒకడు, ఐఆర్ఎస్ ఒకడు, లేకపోతే ఫారిన్ సర్వీస్ ఒకడు, ఇలాంటి వాళ్ళు తీసుకొచ్చి అన్ని క్రూషియల్ పోస్టింగ్స్ వాళ్ళకి, ఇంక్లూడింగ్ టీటీడీ బోర్డు చైర్మన్, టీటీడీ బోర్డు ఈఓ, మైనింగ్, లేకపోతే లిక్కర్, లేకపోతే టీటీడీ, లేకపోతే వీళ్ళు ఎక్కడన్నా మనం అరెస్ట్ చేయాలంటే వాళ్ళ వీటి అరెస్ట్ చేయించడం. ఇవి ఎంత భయంకరమైన వాతావరణం అంటే నా జీవితంలో ఎప్పుడు నేను చూడలేదు, ఊహించలేదు. అలాంటివన్నీ చేశారు. దీంతో మీరు ఇంకొక పక్కన చూస్తే బ్యూరోక్రసీ మొత్తం భయపెట్టేశారు. ఐఏఎస్, ఐపీఎస్ మొత్తం సరెండర్ అయిపోయే పరిస్థితికి వచ్చారు. ఏమీ చెప్పితే అది చేయాలి, చేయకపోతే నెక్స్ట్ మూమెంట్ ఏమవుతారు వీళ్ళకి తెలియదు. కొంతమందికి ట్రాన్స్ఫర్లు వస్తున్నాయి, కొంతమంది వేరే కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. దాంతో భయపడిపోయి సరెండర్ అయిపోయే పరిస్థితికి వచ్చారు. మనసు చంపుకొని కొంతమంది పనిచేస్తే కొంతమంది లాలూచేపడి పనిచేసే పరిస్థితికి వచ్చారు. కడాన సిస్టమ్ మొత్తం ఎగ్జిక్యూటివ్ నాశనం అయిపోయింది. 5 ఏళ్లలో అసెంబ్లీ పెట్టుకోలేకపోయాం.